రఘురామయ్యకు ముగ్గురు కుమారులు. పిల్లల చిన్నప్పుడే రఘురాం భార్య లక్ష్మి చనిపోతుంది. అప్పటి నుంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు రఘురామయ్య. వాళ్ళని పై చదువులు చదివించి అమెరికాలో సెటిల్ చేస్తాడు. పెద్దోడా, నడిపోడా, మీరిద్దరూ బాగా చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు, బాగుంది. కానీ నీ చిన్న తమ్ముడు ఎంత చదివినా కూడా నేను ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా, మీతోనే ఉంటా అంటున్నాడు. వారికి మీరేనా బుద్ధి చెప్పండిరా. నా మాట అసలే లెక్క చేయడు. వాడిని చూస్తే నాకు కోపం వస్తుంది అని చిన్నోడిని కోప్పడతాడు రఘురామయ్య. ఒకరోజు రఘురామయ్యకు ఆరోగ్యం క్షీణిస్తుంది. అప్పుడు చిన్న కొడుకుతో ఇలా అంటాడు రఘురామయ్య. చిన్నోడా, నీ గురించేరా నాకు ఆరోగ్యం క్షీణించింది. నువ్వు ఎంత చెప్పినా నా మాట అసలే వినడం లేదు. నువ్వు మీ అన్నలాగా అమెరికాలో సెటిల్ అయితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారని నలుగురికి చెప్పుకుంటున్నాను. కానీ నీ చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు అని అడిగితే నేను వారికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు అమెరికా వెళ్ళకపోతే ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు అని రఘురామయ్య అనడంతో చిన్నోడు బాధగా వెళ్తాడు. ఏంటి రఘురామయ్య గారు, మీరు ఎప్పుడు చూసినా ఆ చిన్నోడిని అలా తిడుతూ ఉంటారు? తనకి ఆ అమెరికాలో ఉండటం ఇష్టం లేదనుకుంటా. తనకి నచ్చిన పని తను చేస్తున్నాడు. ఎందుకు మీరు ఎప్పుడు చూసినా ఆ చిన్నోడిని బాధ పెడుతూ ఉంటారు? పాపం, మీరు తిట్టడం వల్ల తను ఎంత దిగులుగా మొహం వేసుకొని వెళ్ళిపోయాడో చూశారు కదా. వాడికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేక కాదు, నన్ను విడిచి వెళ్ళటం ఇష్టం లేక. నా ఇద్దరు కొడుకులు అమెరికాలో బాగా సెటిల్ అయ్యి వాళ్ళకి డబ్బు మీద వ్యామోహంతో నాకు ఆరోగ్యం క్షీణించినా కూడా ఇంతవరకు చూడటానికి కూడా రాలేదు. కానీ నా చిన్న కొడుకు అలా కాదు, ఎప్పుడు నా వెన్నంటే ఉంటాడు. వాడికి ఊహ తెలిసిన కాడి నుంచి నా కోసమే బతికాడు. నేను ఏం చెప్పినా కాదనకుండా చేసేవాడు. వాడు అమెరికా వెళ్ళిపోతే నేను ఒంటరినే అయిపోతానని వాడి బాధ. అందుకే వాడు అమెరికా వెళ్ళడం లేదు. నేను తిడితే అయినా అమెరికా వెళ్తాడని అలా కోప్పడతాను. ఏంటి రాము గారు, చాలా బాధగా కనిపిస్తున్నారు. మీ నాన్నగారు ఈరోజు కూడా తిట్టారా మిమ్మల్ని? పోనీ ఆయనకు నచ్చినట్టు మీరు అమెరికా వెళ్ళొచ్చు కదా, ఆయన కోరికేదో నెరవేరుతుంది కదా. మీరు స్టడీలో కూడా టాప్ కదా, కానీ ఎందుకు మీ నాన్నగారు ముందు చదువు రాని లెక్క నటిస్తారు? మీ అన్నగారు ఇద్దరు అమెరికాలో బాగా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకోవచ్చు. నా మాటని మీరు ఇప్పుడైనా అమెరికా వెళ్ళండి, మీ నాన్నగారి కోరిక నెరవేరుతుంది. నేను అమెరికా వెళితే మా నాన్నగారిని ఎవరు చూసుకుంటారు చెప్పు? ఈ వయసులో మా నాన్నకి నా తోడు చాలా అవసరం. మా చిన్నప్పుడే మా అమ్మ కారణం చేసింది. అప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఎంతమంది చెప్పినా రెండో పెళ్ళి చేసుకోలేదు. రెండో పెళ్ళి చేసుకుంటే తనకు బాధ అవుతుంది కానీ మాకు తల్లి అవ్వదని మా నాన్నగారు తన వయసునంతా మాకే దారబోశారు. మా నాన్న నాకెప్పుడు భారం కాదు, బాధ్యతే అవుతాడు అని అంటాడు రాము.